పాడు పాడుగా చాలా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, గల 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 గలాచు గాచు గలాచు త్వరలోనే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చేప పేరు కింగ్ ఫిష్ అని పిలుస్తారు, తెలుగులో అయితే కోనం అని పిలుస్తారు. ఈ చేపని వన్ డే బోటింగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని ఇప్పుడు వేలం పెడతారు. ఒకసారి ఆ వేలం జరుగుతుంది, అది ఒకసారి చూద్దాం. 8,000 తీసుకోమ్మా. 9 దళారి 9 దళారి 9 ఒకటి దళారి 10,000 12 13 13 ఇక్కడ కనిపిస్తున్న కింగ్ ఫిష్ కి ఇప్పుడు వేలం పాట జరిగింది, చూసారు కదా. ఈ వేలం పాటలో 11,000 రూపాయల ప్రైజ్ కి ఒకరు కొనుక్కున్నారు. అయితే ఈ చేప మీద చిన్న కన్నంలా ఉంది, చూసారు కదా. ఇది వన్ డే బోటింగ్ లో పడడం వలన వాళ్ళు గేలంతో లాగుతారు కాబట్టి, ఆ గేలంతో లాగినప్పుడు కొంచెం హుక్లో యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ కన్నం పడింది. అయితే ఈ కన్నం కోసం వాళ్ళు ఇప్పుడు దాకా ఆర్గ్యుమెంట్ చేసుకుని కొంత ప్రైజ్ అయితే తగ్గించమని అడిగారు. అది ఒకసారి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. ఆ చేప పైన కన్నం ఉంది కదా, దాని గురించి ఇప్పుడు వరకు ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే వాళ్ళు 1000 రూపాయలు తగ్గించమన్నారు, కానీ ఫైనల్గా 500 రూపాయలు అయితే ప్రైజ్ తగ్గించారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వేరే కోనం చేప ఉంది కదా, వీళ్ళు ఈ చేపను కొనుక్కున్నారు. మొత్తం 4 కలిసి కొనుక్కున్నారు. ఇక్కడ చూసారు కదా, ఈ చేప ప్రైజ్ 4,500 రూపాయలు, ఒరిజినల్ ప్రైజ్ 4,100 ప్లస్ దళారు ఒక 400 రూపాయలు. దళారు అమ్మి పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ 400, కాబట్టి ఆ కమిషన్ 400 పోగా మొత్తం ఓవరాల్ కలిగి 4,500 రూపాయలు పడింది. వీళ్ళు 4 కలిపి వీళ్ళు చేయించుకోవడం కోసం ఇలాగ చేయించి దగ్గరికి పెట్టి తీసుకొచ్చి పెట్టారు. 4 కాబట్టి 4 వాటలు వేయించుకొని ఇంటికి తీసుకెళ్తారు. 4,500 అమ్మా, 4,100 తీసుకున్నారు. విన్నారు కదా, 7 కేజీలు వెయిట్ అయితే తూగుతుందని చెప్పారు. 7 కేజీలు వాళ్ళకి సుమారుగా 4,500 రూపాయలు పడింది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలు ఉన్నాయి కదా, ఇవి అపోలో ఫిష్. మనకి రెస్టారెంట్లోనూ హోటల్లోనూ ఎక్కువ ఉపయోగించే చేపలు ఇవి. అలాగే ఈ పక్కన ఉన్నాయి కదా, ఇవి సోరలు అని పిలుస్తారు. ఇవి కొంచెం పెద్ద సైజు, ఒక్కొక్కటి సుమారుగా 2 కేజీలు వెయిట్ ఉంటుంది. ఒక్కొక్క చేప సుమారుగా 300 రూపాయలు ప్రైస్ చెప్తున్నారు. అలాగే ఆవిడ చేతిలో ఉంది కదా, అది కూడా కోనం ఫిష్. దాని ధర కూడా సుమారుగా 2,500 నుంచి 3,000 ప్రైస్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని రొయ్యలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. విన్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న 4 పోగులు 400 రూపాయలు ప్రైస్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నవి కింగ్ ఫిష్. అలాగే ఈ పక్కన ఉన్నాయి కదా, ఇవి సాల్మన్ అని పిలుస్తారు. చూసారు కదా, దగ్గర నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటాయి. అయితే చేపలన్నింటిలోనూ ఎక్కువగా ప్రోటీన్ ఉండే చేపల్లో ఇవి కూడా ఒకటి, సాల్మన్ ఫిష్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేప పండుగప్ప, కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైజ్ ఉన్న చేపల్లో ఈ చేపలు కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తున్న చేపలు సుమారుగా 4 నుంచి 5 కేజీల వెయిట్ అయితే తూగుతాయి. ఈ చివరన కనిపిస్తున్న చేప ప్రైజు ఆమె 1000 రూపాయలు చెప్తున్నారు. కస్టమర్ అడగడం 700 రూపాయలకి అడిగారు, కానీ ఆమె అయితే ఇవ్వలేదు. ఈ విధంగా కొంచెం వివిధ రకాల చేపలని ఏరియాలో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, వాటర్లో వేసి అమ్ముతున్నారు వివిధ రకాల చేపలని. అక్కడ మధ్యలో 2 రకాల చేపలు ఉన్నాయి కదా, అవి చూడడానికి అయితే అచ్చం చెరువు చేపలకైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇక్కడ వన్ డే బోటింగ్లో పడ్డ వివిధ రకాల చేపలని ఈ ఏరియాలో అమ్ముతూ ఉంటారు. ఉదయం 9:30 సమయంలో మార్కెట్ ఈ విధంగా అయితే చూడడానికి ఉంటుంది. ఆ చివరిన స్టార్టింగ్ ఏరియా ఉంది కదా, అక్కడన్నీ బోట్ నుంచి దించిన చేపలని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో అయితే వన్ డే బోటింగ్లో తీసిన చేపలు, అలాగే కొంచెం ఖరీదైన చేపలు ఈ ఏరియాలో అయితే అమ్ముతూ ఉంటారు. ఆ చివరిన కనిపిస్తుంది కదా, ఆ ఎడ్జ్ అంతా ఎండి చేపల మార్కెట్ ఇదంతా. ఈ విధంగా వివిధ రకాల చేపలని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అలాగే ఇవి క్యాటిల్ ఫిష్. ఈ సైడ్ ఉన్నవి షార్క్ పిల్లలు, ఇవి ఇంకా బాగా చిన్న సైజు. వీటి ప్రైజ్ 500 రూపాయలు అయితే చెప్తున్నారు. అలాగే మార్కెట్ తిరిగేసి ఉన్నప్పుడు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చేశారు కదా, చాలా గజిబిజిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్గా ఎలా ఉంటుందో అలా చూద్దాం. ఈ సాల్మన్ ఫిష్ ని ఆమె జత 1,400 రూపాయలు చెప్తుంది. అతను 1000 రూపాయలకు అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చూసారు కదా, గ్రీన్ కలర్ చేప ఉంది, దాన్ని చిలక చేప అని పిలుస్తారు. ఇక్కడ వివిధ రకాల చేపలను ఇక్కడ ఈ ఏరియాలో వాటర్లో వేసి అమ్ముతూ ఉంటారు.
అలాగే వివిధ రకాల చేపలని ఏరియాలో మనకు కనిపిస్తుంటాయి. కలర్ఫుల్గా ఆరెంజ్, గ్రీన్ కలర్, బ్లాక్, గ్రే ఈ విధంగా వివిధ రకాల చేపలన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవి కింగ్ ఫిష్, అలాగే ఆ సైడ్ నుండి ఇలాగ వివిధ రకాల చేపలని ఏరియాలో అమ్ముతూ ఉంటారు. ఇవి కొంచెం మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఈ ఏరియాలో మనకి తలలు లేకుండా ఫ్రాన్స్ అయితే అమ్ముతున్నారు. చూసారు కదా, అవి బ్రౌన్ ఫ్రాన్స్, వాటికి తలలు లేవు అక్కడ. అలాగే ఇక్కడ 2 చేపలు ఉన్నాయి కదా చిన్నవి, అవి పసుపు పారలు. ఆ పక్కన ఉన్నది డైమండ్ ఫిష్, ఇవి కోనం ఫిష్. దీనికి కూడా చిన్న ఘాటు ఉంది, దానికి కూడా ప్రైస్ ఎంతో కొంత తగ్గిస్తారు. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది పండుగప్ప. అలాగే ఇప్పుడు మనం ఎండి చేపల మార్కెట్లోకి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద కుప్పలతో ఇక్కడ కింద పడేసి ఇక్కడ వీళ్ళు వేలంపాట్లు అయితే పెడుతున్నారు. మన ఛానల్లో వేలంపాటి వీడియోలు కూడా రెగ్యులర్గా వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికి 2-3 వీడియోస్ వచ్చాయి. ఇకపైన కూడా రెగ్యులర్గా ఈ వేలంపాటి వీడియోస్ వస్తాయి. మీకు ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే అవి కూడా మనం చేస్తాం. అలాగే ఎండి చేపల మార్కెట్లో మనకి ఫేమస్ ఒక బామ్మ ఉంటారు. ఆ బామ్మ ఏంటంటే ప్రతి ఒక్కరిని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బామ్మతో మనం మాట్లాడదాం. ఇది చావాడు. తెలుగులో చావాడు అంటారు, హిందీలో నంబడి అంటారు, తమిళనాడులో ఎప్పని పీస్ అంటారు, తాటాక్ అంటారు. ఉచ్చారు పప్పుచారు అప్పుడు నూనెలో ఎప్పని తింటే పప్పుచారుకి దీనికి మంచి కాంపిటీషన్ వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఐ లవ్ యూ ఫ్రెండ్స్. ఏం చెప్పాలి? పాట పాడిరా? ఏ పాట రాదు. పాడు, మనం పాడవు కదా. చేపట్టుకో చేస్తా, పాడు పాడుగా చాలా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, గల 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 గలాచు గాచు గలాచు త్వరలోనే వచ్చేస్తుంది. 600 5కు రాదు డాడీ. జనసేన ఇక్కడ ఏమి లేదమ్మా. మీ అభిమానులకి నానేమి ఇవ్వడానికి ఏమి లేదు. ఎలాగా 600 6 కొంటే ధోని చచ్చినోడు డాడీ, ఓ మై డాడీ. చెయ్యో నలబాబు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కానీ మా అమ్మకాడైతే ఏమీ లేదు. అమ్మకాడైతే ఏమీ లేదు. పడిపోతుంటారు. 200 కొనేస్తే 4-5 రోజులు కూర 200 ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు. అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు. అలాగే మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ టైప్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.